జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్య ఓట్ల పండుగలో జాతి కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హింసకు తావులేని రీపోలింగుకు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సాంప్రదాయాలను గౌరవించి ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగు ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. జిల్లాలో 8 నియోజకవర్గాల పరిధిలో 2358 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 18,92,457 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 9,29,859 మంది కాగా స్త్రీలు 9,45,945 మంది ఉన్నారని, వీరిలో సర్వీసు ఓటర్లు 16,448 మందని, 85 ఏళ్లకు పైబడిన వారు 11,422 మందని, దివ్యాంగ ఓటర్లు 21,546 మంది ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే ఓటర్ కార్డు ఉన్నవారికి మినహాయించి కొత్తగా 2,80,703 ఎపిక్ కార్డులు ముద్రించామని, వాటిని పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ ఇంటికే పంపించినట్లు తెలిపారు. ఓటర్ అవగాహన కోసం జిల్లాలో ఇప్పటికే స్వీప్ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, దాదాపు 2,707 సమావేశాలు, 2,037 మానవహారాలు, 2,745 ర్యాలీలు, ప్రతిజ్ఞలు, 84 ముగ్గులు పోటీలు, అనేక ఫ్లాష్ మ్యాప్, వీడియోగ్రఫీ పోటీలు, మొక్కలు నాటడం ఇంకా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 5 లక్షల మందిని ప్రజా భాగస్వాములుగా చేశామని చెప్పారు. జిల్లాలో 2,358 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయగా వాటిలో 298 ప్రాంతాల్లో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,068 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారని చెప్పారు. వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద షామియానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రధానంగా విద్యుత్ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశారని చెప్పారు. వారి కోసం 1,741 వీల్ చైర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. పోలింగ్ జరిగే 13వ తేదీన 2,000 మంది పోలీసులు, 11 పారామిలిటరీ బృందాలు, 2 ఫ్లటాన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. 7 అంతర్రాష్ట్ర, 4 అంతర్జిల్లాల చెక్పోస్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. నియోజకవర్గానికి 3 చొప్పున 24 ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం లాంటివి సీజ్ చేశామని అన్నారు. 4,624 మందిపై ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. కవాతులు, కార్బన్ సెర్చ్, 512 ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించామని అన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కోసం మళ్ళీ ఒక ఫెసిలిటేటర్ని కూడా పెట్టడం జరిగింది. ఆ ఫెసిలిటేటర్స్ మాకు ఎన్సీసీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ నుంచి ఉండొచ్చు, ఆర్ ఫ్రమ్ ద ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీ నుంచి కూడా ఉన్నారు. జిల్లాలో దాదాపు 1,500+ ఫెసిలిటేటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ వేరియస్ లొకేషన్స్లో పెట్టడం జరుగుతున్నది. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆల్ పబ్లిక్ ప్రశాంతంగా హ్యాపీగా అక్కడ ఓట్ వేయి ఆల్ ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేసి వాళ్ళు ఓట్ వేయచ్చు. దాంతోపాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో 3 క్యూస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేల్ క్యూ సెపరేట్ ఉంటుంది, ఫిమేల్స్కి సెపరేట్ క్యూ ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కానీ, పీడబ్ల్యూడీస్ కానీ, పర్సన్ విత్ డిసెబిలిటీస్ కానీ, లాక్టేటింగ్ ఆర్ ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తొందరగా ఫెసిలిటేషన్ చేసి ఓట్ వేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. దాదాపు 70% పోలింగ్ స్టేషన్లో జిల్లాలో వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతున్నది. ఆ వెబ్కాస్టింగ్లో మాకు లైవ్ ఫుటేజ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సెంటర్కి రావడం జరుగుతుంది. అదేవిధంగా సిఇఓ ఆఫీస్కి కూడా, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అట్ ద విజయవాడ వాళ్ళు కూడా ఆ ఫుటేజ్ లైవ్గా కనిపిస్తున్నది. ఇది ఒక మెజర్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అమంగ్ ద పబ్లిక్, ఎస్పెషలీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో జిల్లాలో
100% ఆఫ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని ఈ వెబ్కాస్టింగ్ ద్వారా కవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆల్ వరీ లిస్ట్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ మాకు ఇచ్చారో ఆర్ మాకు లోకల్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇది మన లోకల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఉండొచ్చు. సో అలాంటి పోలింగ్ స్టేషన్స్ని మనం ఖచ్చితంగా కవర్ చేస్తున్నాం. జిల్లాలో 1655 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతున్నది. అంటే ఆ లైవ్ ఫుటేజ్ మాకు ఆ టైంకి మాకు వస్తున్నది మన కంట్రోల్ రూమ్కి. ఇది ఆ వెబ్కాస్టింగ్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న క్యూలో కానీ అక్కడ ఉన్న ఏమీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడానికి ఇది ఒక అడిషనల్ మెజర్ పెట్టడం జరుగుతున్నది. దాంతోపాటు దాదాపు మోర్ దెన్ 300 వీడియోగ్రాఫర్స్ సెపరేట్గా వాళ్ళని కూడా పెట్టడం జరుగుతున్నది టు కవర్ పోలింగ్ స్టేషన్స్. మల్టిపుల్ పోలింగ్ స్టేషన్ సింగిల్ లొకేషన్లో ఉంటే అలాంటి పోలింగ్ స్టేషన్స్ని అడిషనల్ మెజర్ ఈ వీడియోగ్రఫీ ద్వారా మనం కవర్ చేస్తున్నాం. మన జిల్లాలో 520 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మన సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా కానీ మన రెవెన్యూ అండ్ పోలీస్ మెషినరీ ద్వారా కానీ పొలిటికల్ పార్టీస్ నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మొత్తం ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. అబ్జర్వర్స్కి కూడా దాని గురించి చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఫైనలీ ఈ లిస్ట్ తయారు చేయడం జరిగింది. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని, ఓటు వేయడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నీ ఓటు నీ భవిష్యత్తు అంటూ ఓటు హక్కు వినియోగంపై 80 ఫీట్ రోడ్డు మిల్ జంక్షన్ వద్ద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన బైక్ ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మిల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సూర్యమహల్ ఏడ్రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించడం జరిగింది. ర్యాలీలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2019వ సంవత్సరం కన్నా ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన పోలింగ్ రోజు ఓటు వేసేందుకు తరలి రావాలని అన్నారు. 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. ఈ బైక్ ర్యాలీలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్డీఎం సూర్యకిరణ్, మెఫ్మా పీడీ కిరణ్, ఎన్వైకే కోఆర్డినేటర్ ఉజ్వల్, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్, హౌసింగ్ పీడీ గణపతిరావు, జిల్లా పర్యాటక అధికారులు ఎన్ నారాయణరావు, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, ఇంటాక్ సభ్యులు ఎం శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. టుడే we are organizing a bike rally under the sweep initiative to promote the voter awareness among the voters of the Srikakulam district. As we all know that in Srikakulam district the voting is on 13th May of 2024. So we all appeal under Srikakulam voters so that you all please come out and vote చేయండి. నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాల్లో వన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా స్థానిక వన్ టౌన్ పరిధిలో ఫార్మర్లు నిర్వహించారు. తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ పారామిలిటరీ బలగాలతో కవాతు చేయించారు. సోమవారం పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.